హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. దేవీ నవరాత్రుల సందర్భంగా మనము 9 రోజులు కూడా అమ్మవారిని వివిధ రూపాల్లో మనం పూజించుకుంటూ ఉంటాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారు మనకి దర్శనమిస్తుంది. మరి మొదటి రోజుగా మనం శైలపుత్రి అమ్మవారి గురించి తెలుసుకున్నాం. మరి ఈరోజు రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి అమ్మవారుగా మనకి దర్శనమిస్తుంది. మరి ఎవరు ఈ బ్రహ్మచారి, అమ్మవారిని ఈ విధంగా ఎందుకు పూజించాలి అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. బ్రహ్మచారిణి అమ్మవారు తెల్లని వస్త్రాలతో, కంఠంలో రుద్రాక్షమాల ధరించి, చేతిలో జపమాల, మరో చేతిలో కమండలం పట్టుకుని కనిపిస్తారు. ఈ రూపం తపస్సు, అఖండ ధైర్యం, జ్ఞానానికి సూచిక. అమ్మవారు గిరిరాజు హిమవంతుని కుమార్తెగా జన్మించి మహాదేవుడిని పొందేందుకు కఠోర తపస్సు చేస్తారు. ఈ తపస్సు కారణంగా అమ్మవారు బ్రహ్మచారిణిగా ప్రసిద్ధి చెందారు. పురాణ కథనం ప్రకారం పార్వతీదేవి చిన్ననాటి నుంచే మహాదేవుడి భార్య కావాలని సంకల్పించారు. ఈ సంకల్పాన్ని సాధించడానికి ఆమె అనేక సంవత్సరాలు తీవ్రమైనటువంటి ఘోర తపస్సు చేశారు. సంవత్సరాల పాటు ఏమీ తినకుండా ఆహారాన్ని విడిచి కఠోర యోగ సాధనలో లీనమయ్యారు. ఈ తపస్సు వలన అమ్మవారు బ్రహ్మచారిణిగా ప్రసిద్ధి చెందారు. అమ్మవారి ఈ రూపాన్ని పూజించడం వలన భక్తులకు తపస్సు ఫలం లభిస్తుంది. వారి జీవితంలో సహనం, ధైర్యం, శాంతి కలుగుతాయి. ఈ రెండవ రోజు బ్రహ్మచారిణి అమ్మవారిని పూజించేటప్పుడు ముందుగా కలశ ప్రతిష్ఠ స్థాపన చేయాలి. గణపతిని ఆరాధించాలి. అమ్మవారిని శుభ్రమైనటువంటి తెల్లని పూలతో, పసుపు పూలతో పూజించాలి. మన మనస్సులో జపమాల, కమండలం ఉన్న అమ్మవారి రూపాన్ని మనసులో ధ్యానం చేస్తూ పూజించాలి. ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. అమ్మవారి మంత్రం ఓం దేవి బ్రహ్మచారిణ్యై నమః, ఈ మంత్రాన్ని జపించడం చాలా శ్రేయస్కరం. ఇక అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదం ఏంటి అంటే తేనె, పంచదారతో చేసినటువంటి నైవేద్యం, అలాగే బెల్లంతో చేసిన వంటలు, పెరుగు, అన్నం సమర్పిస్తే చాలా సంతోషిస్తుంది. ఈ రోజు అమ్మవారికి సమర్పించిన ప్రసాదం వల్ల భక్తుల జీవితంలో శాంతి, ధైర్యం, జ్ఞానం కలుగుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కష్టాలను భరించే శక్తి కలుగుతుంది. నవరాత్రులలో రెండవ రోజు బ్రహ్మచారిణి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే మన జీవితంలోని కష్టాలు, సమస్యలు తొలగిపోతాయి. సత్యం, ధైర్యం, జ్ఞానం మనలో కలుగుతాయి. అందరూ కూడా ఈ మంత్రాన్ని జపించండి. ఓం బ్రహ్మచారిణ్యై నమః అని జపిస్తే అమ్మవారి అనుగ్రహం మనకు ఉంటుంది. మరి విన్నారు కదండి, అమ్మవారిని రెండవ రోజు మనము బ్రహ్మచారిణి అమ్మవారుగా పూజించాలి. ఆ అమ్మవారిని పూజిస్తే మనకు కలిగేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేదంతా కూడా మనం తెలుసుకున్నాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ప్రతిరోజు కూడా అమ్మవారి రూపాలు, అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదం గురించి చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ.